అందరూ బిజినెస్ అనగానే చాలా భయపడుతున్నారు. ఎందుకు ఈ బిజినెస్ అనగానే ఈ భయం ఎందుకు కలుగుతుంది? అసలు మనిషి ఒక విషయం గురించి ఎందుకు భయపడతాడు? దీని గురించి ఆలోచిద్దాం. అయితే ఒక మనిషికి ఒక విషయం గురించి భయం ఎప్పుడు కలుగుతుందంటే దాని గురించి వాడికి పూర్తి అవగాహన లేనప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, అందరం పామును చూడగానే భయపడతాం. కానీ కొంతమంది అదే పామును మెల్లో వేసుకొని ఆడిస్తారు, అదే పాముతో సెల్ఫీలు దిగుతారు. అయితే వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటంటే, ఈ మెల్లో వేసుకొని సెల్ఫీలు దిగే వ్యక్తికి ఆ పాము గురించి పూర్తిగా తెలుసు. అది వానపామ, నీటిపామ, నాగుపామ, అది కుడితే మనకి ఏమన్నా అవుతుందా, ఒకవేళ ఏదన్నా అయితే మనం ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలి, అది కుట్టకుండా ఉండాలంటే దాన్ని కరెక్ట్గా ఎక్కడ పట్టుకోవాలి, ఇట్లా ప్రతి విషయం తెలిసి వాడు క్యాల్కులేటెడ్ రిస్క్తో ఆ పాముతో ఆడుకుంటాడు. అలాగే బిజినెస్ అనే ఆటని మనం కూడా బాగా ఆడాలి అంటే బిజినెస్లో కూడా మనకు ఒక ఆట తెలిసి ఉండాలి. ఈ ఫార్ములాస్, క్యాల్కులేషన్స్ తెలిసి ఉండాలి. దాన్నే బిజినెస్లో క్యాల్కులేటెడ్ రిస్క్ అంటారు. ఈ క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకొని ఆడే వ్యక్తి బిజినెస్లో ఓడిపోడు, బిజినెస్ గురించి భయపడ్డు. థింక్ అబౌట్ ఇట్.